ఇక 3 కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతే వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు. జూన్ జూలై నెలల్లో నిర్వహించే ఛాన్స్. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎన్నికలు ఫిబ్రవరి తొలివారంలో. 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు. బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు. కోర్టు తీర్పు కోసం ఆగే యోచన. గ్రేటర్ హైదరాబాద్ పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న 3 కార్పొరేషన్ల ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్తో కలిపి 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వీటి పరిధిలో విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ 3 కార్పొరేషన్లపై ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి, మార్చిలో కానీ పూర్తయిపోతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీకాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్వ్యవస్థీకరించిన పోలీసు, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలు కుదురుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా వేసవి వస్తుంది. కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తేనే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు జూన్ జూలై నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ 3 ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ 18న ఆంధ్రజ్యోతిలో కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఏవైతే ఉంటాయో, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు జరగవు, 6 నెలల తర్వాత జరుగుతాయి. అంటే జూన్ జూలైలో జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడైతే మరి ఏదైతే మరి ఔటర్ రింగ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కలిపేసినప్పటికీ కూడా వాటికి సంబంధించిన పూర్తి ఏవైతే అన్ని ప్రక్రియలు ఉంటాయో అన్ని కంప్లీట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, సో అధికారులు కావచ్చు, మొత్తం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి కొద్దిగా టైం పడుతుంది. దానికోసం కొద్దిగా టైం తీసుకొని 6 నెలల తర్వాత అంటే జూన్ జూలైలో చేసే దిశగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది.